నమస్తే, myself Sarasija. Welcome to My 3 News. ముందుగా హెడ్లైన్స్. నిండు జీవితానికి 2 చుక్కలు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పల్స్ పోలియో. శైవ క్షేత్రాల్లో 3 రోజుల జాతర. ఏర్పాట్లపై ప్రజా ప్రతినిధులు, అధికారుల సమీక్ష. సిట్టింగులకు మరో ఛాన్స్. కాషాయ శ్రేణుల్లో జోష్. మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం. ప్రజా చైతన్యంలో సిరిసిల్ల పోలీస్. ఇక వార్తల్లోని వివరాలు. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం కొనసాగింది. 5 ఏళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కల మందు వేశారు. వైద్య శాఖ నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు భాగస్వామ్యులయ్యారు. ఆయా ప్రాంతాల్లో పల్స్ పోలియో కార్యక్రమాలను ప్రారంభించి పలు సూచనలు చేశారు. పెద్దపల్లి జిల్లాలో ఎమ్మెల్యే విజయ రమణారావు, మండలాల్లో ఎంపీపీలు, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈరోజు బూత్ వైజ్ సెంటర్స్ 9 సెంటర్స్ సుల్తానాబాద్ మున్సిపాలిటీలో ఉన్నాయి. ఈరోజు మన హెల్త్ డిపార్ట్మెంట్ ఏఎన్ఎంస్ బూత్ వైజ్ కండక్ట్ చేస్తారు. దాన్ని తప్పకుండా అందరూ మ్యాక్సిమం యూటిలైజ్ చేసుకోవాలి. మరి సెకండ్ డోర్ టు డోర్ కలెక్షన్, డోర్ టు డోర్ వ్యాక్సినేషన్ జరుగుతాయి. థర్డ్ డే కూడా డోర్ టు డోర్ వ్యాక్సినేషన్ జరుగుతుంటాయి. ఈ కార్యక్రమం తప్పకుండా ఇక్కడ 100% అందరు చిన్నపిల్లలను కవర్ చేసే విధంగా తల్లిదండ్రులందరూ విజ్ఞప్తి చేస్తున్నాం. చైర్మన్ గారికి ప్రారంభించిన కృతజ్ఞతలు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని మాతా శిశు ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా 381 సెంటర్లు ఏర్పాటు చేయగా 4040 పోలియో వాయిల్స్ వినియోగిస్తున్నారు. బస్టాండ్, రైల్వే సెంటర్, ఇటుకబట్టి కేంద్రాల్లో సైతం ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ప్రమోద్ కుమార్, సూపరింటెండెంట్ డాక్టర్ రమాకాంత్, డిప్యూటీ డెమో వెంకటేశ్వర్లు, వైద్యాధికారులు పాల్గొన్నారు. గవర్నమెంట్ హాస్పిటల్ ఎప్పుడైనా వాళ్ళకి ఇచ్చే టైంను బట్టి ఏదైతే బాబు కానీ పాప కానీ పుట్టిన తర్వాత డాక్టర్ గారు ఇచ్చే కోర్సు బట్టి వారు డాక్టర్ గారు ఇచ్చినటువంటి సలహా మేరకు మీరు ఎక్కడైనా కూడా ఈ పల్స్ పోలియో చుక్కలు వేసుకోవచ్చు. దీనికి పిల్లల తల్లిదండ్రులు దీని మీద ప్రత్యేక దృష్టి. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కేంద్రంలో జెడ్పీటీసీ తిరుపతి రెడ్డితో కలిసి పల్స్ పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఎంపీపీ నూనేటి సంపత్. ఈ కార్యక్రమంలో డాక్టర్ మహేందర్, వైస్ ఎంపీపీ జూకంటి శిరీష, ఏఎన్ఎం సరోజన సిబ్బంది పాల్గొన్నారు. ఎలిగేడు మండలంలోని ఆయా పంచాయతీలలో పల్స్ పోలియో కేంద్రాలు ఏర్పాటు చేసి 5 ఏళ్ల చిన్నారులకు చుక్కల మందు వేశారు. ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి నిసి క్రిస్టియానా తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలోని పలు చోట్ల ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కేంద్రాలను పరిశీలించారు డిప్యూటీ డిఎంహెచ్ఓ చందులాల్. నేటి నుండి 3 రోజుల వరకు పల్స్ పోలియో కార్యక్రమం కొనసాగుతుందని, 5 ఏళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయించాలని కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలోని పల్లె దవాఖానాలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో ఎంఎల్హెచ్పి లక్ష్మీ ప్రసన్న, ఏఎన్ఎంలు రాజేశ్వరి, విజయ, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. కాగా ముస్తాబాద్ మండలంలో నిర్వహించిన కార్యక్రమంలో కాంగ్రెస్ అధ్యక్షులు ఏళ్ల బాలరెడ్డి, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు తలారి నర్సింహులు, యూత్ కాంగ్రెస్ మండల పట్టణ అధ్యక్షులు రంజాన్ నరేష్ పాల్గొన్నారు. ఈరోజు ఇప్పటి వరకు మా దగ్గర మంచి విజయవంతంగా 58 మంది జరిగింది. పల్స్ పోలియో 58 మందికి వేయడం జరిగింది. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలంలోని ఆయా గ్రామాల్లో పల్స్ పోలియో కార్యక్రమం జరిగింది. మానకొండూరు పంచాయతీ కార్యాలయ ఆవరణలో చిన్నారికి పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ. ఈ మండలంలో 3200 మంది చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ నర్సయ్య, పీఓ డాక్టర్ శిల్ప, డాక్టర్ అలేఖ్య, మైథిలి, సిహెచ్ఓ రాజు నాయక్, నాయకులు తాళ్లపల్లి సంపత్ గౌడ్, ముద్దసాని శ్రీనివాసరెడ్డి, గసికంటి సంపత్, రామిడి తిరుపతి, రేమిడి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. పోలియో రహిత దేశంగా ప్రకటించబడ్డప్పటికీ మార్చి 3వ తేదీన ప్రతి సంవత్సరము పోలియో చుక్కలు వేయడం జరుగుతూ ఉన్నది. ఈరోజు మానకొండూరులో
గ్రామ పంచాయత్ కార్యాలయంలో పోలియో చుక్కలు వేయడం జరిగింది. ఈ సందర్భంగా పాల్గొని మరి 2014లో భారతదేశాన్ని పోలియో రహిత దేశంగా ప్రకటించడం జరిగింది. అయినప్పటికీ కొన్ని దేశాల్లో ఇంకా ఉన్నది కాబట్టి పూర్తిగా పోలియో రహితంగా ఉండడానికి, మళ్ళీ కేసులు రికర్ కాకుండా ఉండడానికి ప్రతి మార్చి 3న పోలియో చుక్కల కార్యక్రమాన్ని ప్రభుత్వం చేస్తూ ఉన్నది. కాబట్టి తప్పకుండా పోలియో చుక్కలు వేసుకొని ఈ భారతదేశాన్ని ఏ విధంగా పోలియో రహిత దేశంగా ఉంచుతామో మళ్ళీ కొత్తగా వచ్చే పిల్లలు ఎవరైతే ఉన్నారో దాన్ని కూడా కంటిన్యూ చేస్తూ ఉన్నాం. తల్లిదండ్రులు కూడా ఈ విషయాన్ని గమనించి విధిగా తప్పనిసరిగా పోలియో రహిత దేశం అయినా కూడా తప్పకుండా పోలియో చుక్కలు వేయించాలి, ప్రతి ఒక్కరు పాల్గొనాలని నేను అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సుందరయ్య నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఇన్ఛార్జ్ డిఎంహెచ్ఓ డాక్టర్ రజితతో కలిసి ప్రారంభించారు జిల్లా పరిషత్ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ. ఈ సందర్భంగా జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ మాట్లాడుతూ జిల్లాలో 394 సెంటర్ల ద్వారా పల్స్ పోలియో చుక్కలను చిన్నారులకు వేస్తున్నట్లు వెల్లడించారు. 5 ఏళ్లలోపు పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులను కోరారు. ప్రతి ఒక్కరు కూడా ఈ చుక్కలు వేయించాలి. 3 డేస్ ఇది ఉంటుంది కాబట్టి ఈ కార్యక్రమం ఉంటుంది కాబట్టి హౌస్ టు హౌస్ రేపటి నుంచి కూడా వాళ్ళు డోర్ టు డోరు చేసుకుంటూ కూడా వేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీనికి సహకరించి, ఎందుకంటే పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే ప్రతిదీ కూడా మనము మళ్ళా డాక్టరు సలహాలు సూచనలు కూడా వాళ్ళు ఇచ్చిన సూచనల ప్రకారం ప్రతి ఒక్కరు కూడా పేరెంట్స్ పాటించాలి. మన జిల్లాలో మొత్తము 394 సెంటర్స్ డ్రాప్స్ వేసే పల్స్ పోలియో సెంటర్స్గా మనం స్టార్ట్ చేయడం జరిగింది. సో మన డిస్టిక్లో ఉన్న ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని మన 44,700 చిల్లర పిల్లలందరూ కూడా ఇప్పుడే పుట్టిన పిల్లల దగ్గర నుండి 5 సంవత్సరాల పిల్లలందరికీ కూడా 100% ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా ఈ ప్రోగ్రాన్ని సక్సెస్ చేయాల్సిందిగా. కరీంనగర్లోని 33వ డివిజన్ భగత్ నగర్ భగవతి హైస్కూల్లో మేయర్ యాదగిరి సునీల్ రావు పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు. 5 సంవత్సరాలలోపు పిల్లలకు పోలియో చుక్కలు వేశారు. పల్స్ పోలియో డ్రాప్స్ కార్యక్రమంపై పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు. నగర వ్యాప్తంగా పల్స్ పోలియో ఏర్పాటు చేసిన కేంద్రాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో భగవతి స్కూల్ ప్రిన్సిపల్ రమణారావు, వైద్య సిబ్బంది, స్థానిక డివిజన్ ప్రజలు పాల్గొన్నారు. పల్స్ పోలియో ఆదివారం సందర్భంగా ఈరోజు మరి కరీంనగర్లో అన్ని ప్రాంతాల్లో కూడా మరి పోలియో చుక్కలేసే కార్యక్రమం మరి పొద్దున ఉదయం 7:30 నుంచే ప్రారంభించడం జరుగుతూ ఉన్నది. నేను ప్రతి ఒక్క తల్లిదండ్రిని మరి కోరుతా ఉన్నాను, 5 సంవత్సరాల లోపల ఉన్న ప్రతి చిన్నారికి మరి 2 చుక్కలు పోలియో చుక్కలు వేసినట్టయితే ఆ చిన్నారి భవిష్యత్తు మంచి ఆరోగ్యకరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని మరి భారతదేశంలో పోలియో అనేది ఉండొద్దని చెప్పేసి అనే ఆలోచనతోటి మరి ప్రతి సంవత్సరం కూడా ఈ పల్స్ పోలియో నిర్వహిస్తూ ఉన్నారు. మహాశివరాత్రికి ఆలయాలు ముస్తాబవుతున్నాయి. శైవ క్షేత్రాల్లో ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానమైన కాళేశ్వర, ముక్తేశ్వర దేవాలయం, వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయాలలో ఈ నెల 7 నుండి 9 వరకు మహాశివరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి. కరపత్రాలు, పోస్టర్లను ఆవిష్కరించారు ప్రజాప్రతినిధులు. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఈ నెల 7 నుండి 9 వరకు 3 రోజుల పాటు జరగనున్నాయి. పెద్దపల్లి జిల్లా మంథిని పట్టణంలో ఇందుకు సంబంధించిన పోస్టర్లు, కరపత్రాలను ఆవిష్కరించారు రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు. ఈ ఉత్సవాలకు పెద్ద సంఖ్యలో వచ్చి విజయవంతం చేయాలని భక్తులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో మారుతి, వేద పండితులు వైకుంఠ పాండా, ముఖ్య అర్చకులు పనకంటి పనీంద్ర, సూపరింటెండెంట్ శ్రీనివాస్ పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 7 నుండి 9 వరకు మహాశివరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన ఆహ్వాన పత్రికను ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆద్య శ్రీనివాస్కు అందజేశారు ఆలయ ఈవో కృష్ణప్రసాద్. జాతరలో పాల్గొనాలని ఎమ్మెల్యేను ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ప్రోటోకాల్ పర్యవేక్షకులు సిరిగిరి శ్రీరాములు, ఈవో సిసి ఎడ్ల శివ పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని పులి చెరువు కుంట మైసమ్మ తల్లి ఆలయ ప్రథమ వార్షికోత్సవ వేడుకలు కొనసాగుతున్నాయి. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో హోమాలు, అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా చివరి రోజు ఆదివారం డప్పు చప్పుళ్ల మధ్య మహిళలు పెద్ద సంఖ్యలో ఊరేగింపుగా వచ్చి అమ్మవార్లకు బోనాలు సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఏళ్ల బాలరెడ్డి, ఎంపీటీసీ చర్లపల్లి శ్రీనివాస్ గౌడ్, పట్టణ అధ్యక్షులు గజ్జల రాజు, నాయకులు కనమేని చక్రధర్ రెడ్డి, ఉచ్చడి బాలరెడ్డి, మాజీ సర్పంచ్ ఓరగంటి తిరుపతి ప్రత్యేక పూజలు చేశారు. బీజేపీ అధిష్టానం తొలి జాబితాలో కరీంనగర్, నిజామాబాద్, మల్కాజ్గిరి స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. నిజామాబాద్, కరీంనగర్ టికెట్లు సిట్టింగ్లకే వచ్చాయి. నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్ పోటీ చేస్తూ ఉండగా, కరీంనగర్ నుంచి భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ తిరిగి బరిలో నిలవబోతున్నారు. మరోవైపు హుజురాబాద్ మాజీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ మల్కాజ్గిరి నుండి పోటీ చేసే అవకాశం దక్కింది. ఇప్పటికే బండి సంజయ్ కరీంనగర్ పార్లమెంటు స్థానంలో ప్రజాహిత యాత్రలు నిర్వహిస్తూ ప్రజలను కలిసి చేసిన అభివృద్ధిని వివరిస్తున్నారు. మరోవైపు నిజామాబాద్ స్థానం నుంచి నిలబడే అరవింద్ కొరుట్ల, జగిత్యాల నియోజకవర్గాల్లో సమావేశాలు నిర్వహించారు. ప్రత్యర్థులను ప్రకటించకముందే అభ్యర్థులను ప్రకటించింది బీజేపీ అధిష్టానం. తొలి జాబితాలో 9 మందిని ప్రకటించిన బీజేపీ ఇందులో కరీంనగర్, నిజామాబాద్ సిట్టింగ్లకు అవకాశం కల్పించింది. అయోధ్య రామమందిర ప్రారంభంతో జోష్లో ఉన్న కాషాయ దళం ఆయా స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడంతో సంతోషం వ్యక్తం చేస్తుంది కేడర్. వికసిత్ భారత్ కార్యక్రమాలతో కొన్నేళ్లుగా కేంద్ర ప్రభుత్వ పథకాలను అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుండి పోటీ చేసి ఓటమి చెందిన అభ్యర్థులు ఈ పార్లమెంటు ఎన్నికల్లో మరోసారి పరీక్షను ఎదుర్కోబోతున్నారు. కరీంనగర్ నుండి బండి సంజయ్, నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్ మరోసారి ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేస్తూ ఉండగా, ఈటెల రాజేందర్ ఈసారి మల్కాజ్గిరి నుండి పోటీలో దిగుతున్నారు. తొలిసారిగా రాష్ట్రంలోనే అతిపెద్ద నియోజకవర్గమైన మల్కాజ్గిరిలో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. 2019లో జరిగిన ఎన్నికల్లో బండి సంజయ్ కరీంనగర్ స్థానంలో తన సమీప అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్పై సుమారుగా 30,000కు పైగా ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. అదేవిధంగా నిజామాబాద్ స్థానం నుంచి ధర్మపురి అరవింద్ సమీప అభ్యర్థి కల్వకుంట్ల కవితపై గెలుపొందిన విషయం తెలిసిందే. తాజా పరిస్థితుల్లో కాంగ్రెస్ నుండి గట్టి పోటీ ఉండే అవకాశాలున్నాయి. కరీంనగర్ పార్లమెంటు నుండి మరోసారి బండి సంజయ్ పోటీ చేస్తూ ఉండడంతో నియోజకవర్గంలో సంబరాలు అంబరాన్నంటాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో వివేకానంద విగ్రహం వద్ద సంబరాలు జరిపారు బీజేపీ శ్రేణులు. టపాసులను పేల్చి స్వీట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల ఉపాధ్యక్షులు ఏదునూరి గోపి, నాయకులు మీస సంజీవ్, చిట్నేని శ్రీనివాసరావు, కళ్యాణ్, సత్తయ్య, రమేష్ పాల్గొన్నారు. జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉండి తెలంగాణ అధ్యక్షునిగా ఆయన ఆలుపోని పోరాటం చేసి ఈ రోజు ఉద్యోగం 321 జీవో కోసం కావచ్చు, ఇంకా మిగతా హోంగార్డుల ఉద్యోగాల కోసం కావచ్చు, రైతుల కోసం కావచ్చు, పేద ప్రజల కోసం కావచ్చు, ఆయన ఎంపీ అయిన 5 సంవత్సరాలలో ఒక్కనాడు సుధా ఫ్యామిలీతో లేకుండా ఆయన ఒక ఏ దానికి లేకుండా పార్టీ ముఖ్యం, పార్టీ తర్వాతనే నా కుటుంబం, పార్టీ ముఖ్యమని చెప్పి 5 సంవత్సరాలు కార్యకర్తల మనోభావాల మేరకు ప్రతి ఒక్క పనిని భుజస్తంభాల మీద వేసుకొని ఇలా బండి సంజయ్ గారు తెలంగాణ రాష్ట్రంలో అవినీతి చేసిన కేసీఆర్ను గద్దె దించుతా అని చెప్పి గద్దె దించడం జరిగింది. అదొక బండి సంజయ్ గారితో సాధ్యమైంది. రాబోయే రోజులలో సుధా మీరు 6 గ్యారెంటీల కోసం ఎవరైతే అమలు చేయారో వారిని సుధా గద్దె దించడం సుధా బండి సంజయ్ గారితో అవుతుందని చెప్పి ఇలా బండి సంజయ్ గారికి టికెట్ ఇస్తే అత్యధిక మెజార్టీతో మా కరీంనగర్ జిల్లా భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులు, కరీంనగర్ జిల్లా ప్రజానికం ఈ రోజు ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయి, ఎప్పుడు నరేంద్ర మోడీ గారికి ఓటేస్తామని చెప్పి ఎదురు చూస్తున్న సమయంలో ఈ రోజు బండి సంజయ్ గారు అత్యధిక మెజార్టీతో గెలిచి ఈ రోజు మళ్ళా మోడీ గారికి ఒక గిఫ్ట్ గా మన కరీంనగర్ ప్రజానికం ఇవ్వాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ముస్తాబాద్ మండల శాఖ అధ్యక్షుల ఆధ్వర్యంలో, అంజగౌడ్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు టపాకాలు కాలవడం జరిగింది. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. హుస్నాబాద్ నియోజకవర్గంలోని చిగురుమామిడి, సైదాపూర్ మండలాల్లో సంబరాలు జరుపుకున్నారు బీజేపీ శ్రేణులు. టపాసులను పేల్చి స్వీట్లు పంపిణీ చేశారు. మరోసారి బండి సంజయ్ని ఎంపీగా గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి పైడిపల్లి శ్రీనివాస్, నాయకులు పాల్గొన్నారు.
కరీంనగర్ బీజేపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ని ప్రకటించడం పట్ల కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల కేంద్రంలో సంబరాలు అంబరాన్నంటాయి. టపాసులు పేల్చి స్వీట్లు పంపిణీ చేశారు. డప్పు చప్పుల మధ్య భారీ ర్యాలీ నిర్వహించారు. బీజేపీ మండల అధ్యక్షులు రాపాక ప్రవీణ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు రంగు భాస్కరాచారి, జిల్లా నాయకులు అప్పాని తిరుపతి, మియాపురం లక్ష్మణాచారి, పూదరి రమణగౌడ్, కంది రాజిరెడ్డి, కత్తి ప్రభాకర్ గౌడ్, ఉషా కోయిల, రమేష్, మార్కొండ రమేష్ పటేల్ పాల్గొన్నారు. ఈరోజు మానకొండూరు మండల కేంద్రంలో మా మండల అధ్యక్షుడు తమ్ముడు రాపాక ప్రవీణ్ ఆధ్వర్యంలో ఇలా సంబరాలు, విజయోత్సవ సంబరాలు లాగానే మేము ఈరోజు సంబరాలు చేసుకోవడం జరిగింది. ఎందుకంటే గతంలో చూసుకున్నట్టయితే బండి సంజయ్ అన్న గారు గతంలో భారీ మెజార్టీతో మన పార్లమెంట్ ప్రజలు మనం అందరం కలిసి గెలిపించుకోవడం జరిగింది. రెండవసారి కూడా ఈ పార్లమెంటు ప్రజలను నమ్ముకొని బండి సంజయ్ అన్నను ప్రజలందరూ కూడా గెలిపిస్తారు అనేటువంటి మంచి భరోసాతో, మంచి నమ్మకంతో మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, హోంశాఖ మంత్రివర్యులు అమిత్ షా గారు, జేపీ నడ్డా గారు కలిసి ఈరోజు మరోసారి కూడా మన బండి సంజయ్ అన్న గారికి పార్టీ టికెట్ ఇవ్వడం జరిగింది. నిజంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తల లోపలనే కాదు, యావత్ పార్లమెంటు స్థాయిలో ఉండబోయేటువంటి ప్రజలందరూ కూడా చాలా సంతోషాన్ని, ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ప్రజలకు ఏ సమస్య వచ్చినా, ప్రజలకు ఏ చిన్న కష్టం వచ్చినా స్పందించే గుణం ఉన్నటువంటి వ్యక్తి, ప్రజల కోసం కొట్లాడే గుణం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి సంజయ్ అన్నకు టికెట్ రావాలని ఎంతోమంది పూజలు చేస్తూ ఉన్నారు ఈరోజు. కాబట్టి వాళ్ళ యొక్క పూజా ఫలితం ఈరోజు ప్రజల యొక్క ఆశలు నెరవేర్చడానికే మరోసారి సంజయ్ అన్నకు టికెట్ వచ్చింది. కరీంనగర్ పార్లమెంటు బీజేపీ అభ్యర్థిగా ప్రకటించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్. కరీంనగర్ జిల్లా గాంధీ చౌరస్తాలో ప్రజాహిత కార్నర్ మీటింగ్లో ఆయన మాట్లాడారు. మరోసారి నరేంద్ర మోడీని ప్రధానమంత్రిని చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. బీజేపీ తనకు అనేక అవకాశాలు ఇచ్చిందని, ఇందుకు జాతీయ అధ్యక్షులు నడ్డా, ఇతర నేతలకు కృతజ్ఞతలని తెలిపారు. తెలంగాణకు కేంద్రం 10 లక్షల కోట్ల నిధులను విడుదల చేసిందని తెలిపారు. రేషన్ కార్డు సంగతి వీకింది. ఇప్పుడు ఏమంటారు, ఆడోళ్ళ పేరు కనెక్షన్ ఆడోళ్ళ పేరు మీద ఉంటుంటే మగోళ్ళ పేరు ఉంటుంటుంది. ఇప్పుడు ఇంటికి నువ్వు 500 రూపాయలు సిలిండర్ ఇస్తాను, అవునా కదా? గదే ఇంటికి గ్యాస్ కదా. ఇప్పుడు ఇయ్యడిగా ఎందుకు ఇయ్యాడంటే ఆడోళ్ళ పేరున గ్యాస్ కనెక్షన్ అంటే 50% మొగల పేరున గ్యాస్ కనెక్షన్ ఉండే. నరేంద్ర మోడీ గారు ఉజ్వల గ్యాస్ కనెక్షన్ ఫ్రీ ఇచ్చినప్పుడు అప్పుడు ఆడోళ్ళ పేరు మీద ఇచ్చింది కాబట్టి ఇప్పుడు మీకు ఏమర్థమైంది? ఈ కాంగ్రెస్ 6 గ్యారెంటీలు. మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు ర్యాలీ చేపట్టారు. జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 5K రన్ను ఎస్పీ అఖిల్ మహాజన్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ రన్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా నుండి వివిధ ప్రాంతాల గుండా కొనసాగింది. ఇందులో విద్యార్థులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 5K రన్లో మొదటిగా నిలిచిన విద్యార్థులకు జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ అఖిల్ మహాజన్లు సైకిళ్లను అందజేశారు. చాలా మంది ఈ ఆల్కహాల్కు తర్వాత గంజాయి వాటికి అడిక్ట్ అవుతున్నారు. దానికి చాలా రకాల కారణాలు ఉంటాయి. ఆ రోజుల్లో ఏదైనా ఒక సాధించాలనుకుంటే మనం ఏదైనా సాధించిన వ్యక్తిని లేదంటే పెద్ద, కానీ ఇప్పుడు ఏంటంటే మనం చాలా వరకు టీవీల్లో లేదంటే లోకల్లో ఎవరైతే కొద్దిగా డామినేటెడ్గా లేదంటే ఎవరైతే ఫ్యాషనబుల్గా తీసుకెళ్తుంది. అయితే టైం అనేది చాలా వాల్యుబుల్ థింగ్. దానివల్ల మనం అనర్థాలకు గురవుతుంటాము. ఇంకోటి ఏంటంటే చాలా మోసాలకు గురవుతుంటే ఆనందం కలిగే వస్తువుల వల్ల మానసిక సమస్యలకు ఏంటంటే కరీంనగర్ 11వ డివిజన్ కట్టారాంపూర్ టెట్రా మోడల్ స్కూల్ గౌతమ్ నగర్లోని ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు స్థానిక కార్పొరేటర్ ఆకుల నర్మదా నరసన్న. చిన్నారికి పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 5 ఏళ్లలోపు చిన్నారులకు తప్పకుండా పల్స్ పోలియో చుక్కలు వేయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ కిషోర్, ఏఎన్ఎం సంపూర్ణ, ఆర్పీలు మంజుల, లత, విజయ, అంగన్వాడీ టీచర్ స్వరూప, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
కరీంనగర్లో ఈగల్ క్రియేషన్స్ రూపొందిస్తున్న షార్ట్ ఫిల్మ్ను ప్రారంభించారు లయన్స్ క్లబ్ గవర్నర్ హనుమాన్ల రాజిరెడ్డి. నగరంలో సినిమా సిబ్బందితో కలిసి జొమాటో కోడలు స్విగ్గీ అత్తా టైటిల్ గల షార్ట్ ఫిలిం షూటింగ్ను క్లాప్ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో వస్తున్న మార్పులపైన సందేశాత్మక లఘు చిత్రాన్ని నిర్మించిన సిబ్బందికి అభినందనలు తెలిపారు. ఇలాంటి సినిమాలు మరిన్ని నిర్మించాలని ఆకాంక్షించారు. ఈ చిత్రానికి నిర్మాతలుగా తంగడ అశోక్రావు, వర్కోలు మైసయ్య, గట్టు రాజయ్య, ఫిలిం డైరెక్టర్ షైనీ కళ్యాణ్ వ్యవహరిస్తూ ఉండగా చిరంజీవరెడ్డి నటిస్తున్నారు. జొమాటో కోడలు సిబి అత్త అనే కాన్సెప్ట్ పైన ఈరోజు సమాజంలో ఉన్నటువంటి వినూత్న కాన్సెప్ట్ పైన సినిమా తీస్తున్నందుకు వారికి సందర్భంగా నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ సినిమా కూడా సక్సెస్ఫుల్గా కావాలని, అలాగే ఈ రోజులో ఈ ఉన్నటువంటి ఇవన్నిటిని మీద కూడా చాలా చక్కగా తీస్తున్నారు కాబట్టి, అలాగే ఇప్పటివరకు 7 సినిమాలు తీయడం జరిగిందట. ఇంకా కూడా ముందు కూడా చాలా చక్కటి సినిమాలు తీసి సమాజంలో ఒక మంచి మోటివేషన్ అలాగే మంచి అది తీసుకురావాలని చెప్పి సందర్భంగా వారికి అభినందనలు తెలియజేసుకుంటూ చాలా చక్కగా రాణించాలని, సినిమా కూడా సక్సెస్ కావాలని కోరుకుంటూ నా యొక్క ఈ సినిమాకు ఇనాగ్రేట్ చేయడానికి నన్ను పిలిచినందుకు నా యొక్క హృదయపూర్వకమైన ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటూ ఈ సినిమాలో పార్టిసిపేట్ చేసిన వారి యాక్టర్స్కు మరియు అలాగే డైరెక్టర్స్కు అలాగే నిర్మాతలకు అలాగే అందరికీ కూడా పేరున నా యొక్క అభినందనలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. వినోద్ కుమార్ ఎంపీ పదవికి రాజీనామా చేసి 16 ఏళ్లైన సందర్భంగా కరీంనగర్లో బీఆర్ఎస్ శ్రేణులు వీడియో పోస్టర్ను రిలీజ్ చేశారు. కరీంనగర్లోని ఆయన క్యాంపు కార్యాలయం వద్ద పార్టీ నేతలతో కలిసి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణారావు పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినోద్ కుమార్ పదవుల కోసం పాకులాడలేదని, తెలంగాణ ఆకాంక్ష కోసం రాజీనామా చేసి ప్రజల మద్దతుతో తిరిగి గెలిచారని అన్నారు. గెలిచిన తర్వాత కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎనలేని కృషి చేశారని గుర్తు చేశారు. అలాంటి నాయకుడిని వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో తిరిగి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. వినోద్ కుమార్ గారు రాజకీయాల్లోకి వచ్చింది పదవుల కోసమో కాదు, లేకపోతే ఇంకే ఇతర అవకాశాల కోసం రాలేదు. కేవలం తెలంగాణ అంశం గురించి కేసీఆర్ గారు వెంట నడిచి సుదీర్ఘంగా రాజకీయ ప్రయాణం చేసుకుంటా తెలంగాణకు రావాల్సిన అన్ని విషయాల్లో తన మాటను పార్లమెంట్లో గట్టిగా వినిపించిన గొప్ప వ్యక్తి వినోద్ కుమార్ గారు. ఆ రోజు కేసీఆర్ గారు వెంట ఉండి సుమారు 300 పార్టీలతోటి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అనుకూలంగా ఉత్తరాలు సేకరించిన గొప్ప వ్యక్తి ఇవాళ మన బోయినపల్లి వినోద్ కుమార్ గారు. చాలామంది ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నాయకులకు అవగాహన లేకుండా వినోద్ కుమార్ గారి గురించి మాట్లాడతారు. నేను వారికి ఒకటే సూటి ప్రశ్న ఇస్తున్నా. మీరు ఈ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కానీ, తెలంగాణకు రావాల్సిన నిధుల కోసం కానీ, తెలంగాణ కోసం మంచి కోసం చేయడానికి ఎన్నడైనా మీరు ఇటువంటి త్యాగాలు చేసినా అని చెప్పి నేను ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి కొంతమంది రాజకీయ నాయకులను నేను అడుగుతాను. తెలంగాణ సాంస్కృతిక సారథి ఆధ్వర్యంలో ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ఆ రోజు మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు ఆ మీటింగ్కు బీజేపీ నుండి ఎల్కే అద్వానీ గారు, కాంగ్రెస్ నుండి కాకా వెంకటస్వామి గారు, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి బోయినపల్లి వినోద్ కుమార్ గారు ఆ రోజు ఆ మీటింగ్కి వెళ్ళి స్పష్టంగా చెప్పారు, మా ఆకాంక్ష తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం ఆ రోజు యూపీఏ ప్రభుత్వం చేరాం, మమ్మల్ని మోసం చేసింది. ఆ మోసం చేసిన దానికి మేము ఈరోజు రాజీనామా చేస్తున్నాం. మేము తాడో పేడో తెలంగాణ ప్రజల్లోకి వెళ్తామని చెప్పేసి ఆ రోజు తన ఎంపీ పదవికి రాజీనామా చేసి ఆ రోజు మళ్ళొక్కసారి భారీ మెజార్టీతో గెలవడం జరిగింది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం భూపతిపూర్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ సమీపంలో 10 లక్షల నిధులతో చేపట్టే సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. ఈ సందర్భంగా ఆయనకు ప్రజలు, నాయకులు ఘన స్వాగతం పలికారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానన్నారు. దశల వారీగా అభివృద్ధి పనులు చేపడతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కవ్వంపల్లి జమున తిరుపతి, వెంకట రమణారావు, సిఐ సుబ్బారెడ్డి, నాయకులు దామోదర్రావు, ప్రకాశ్రావు, చిలుక సతీష్ పాల్గొన్నారు. ఇప్పుడైతే 10 లక్షలు పెట్టాం. ఇంకా ఇది ఇంకా 500 మీటర్లు ఉంటుందని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. దశల వారీగా రాబోయే ఒక 2 years లోపల ఈ రోడ్డు నిర్మాణాన్ని చేస్తాం. తర్వాత మా కుమ్మరి సోదరులు మరి వాళ్ళు ఏంటంటే మొదటి నుంచి కూడా నాతోనే ఉన్నారు. 4 ఎన్నికలు జరిగితే 3 ఎన్నికలలో 100% నాతోనే ఉన్నారు. వాళ్ళకు కూడా జాగా చూసుకుంటే 100% కమ్యూనిటీ హాల్కు మంజూరు ఇప్పిస్తా. కరీంనగర్ జిల్లా బీనవంక మండలం జెడ్పీ హైస్కూల్లో 1975-76లో 10th పూర్తి చేసుకున్న పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరిగింది. ఈ సందర్భంగా గత స్మృతులను గుర్తు చేసుకున్నారు. విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ఘనంగా సన్మానించారు. ఆనాటి తీపి జ్ఞాపకాలను, గురువులు నేర్పిన క్రమశిక్షణను గుర్తు తెచ్చుకొని స్నేహితులతో సరదాగా గడిపారు. కష్టసుఖాలలో సహాయపడేవారు స్నేహితులని కొనియాడారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు పూర్వ విద్యార్థులు.
రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో వార్షికోత్సవ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హౌసరై మాట్లాడారు. ఈ సందర్భంగా విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు ఎమ్మెల్యే. 14 ఏళ్లుగా నాణ్యమైన విద్యను అందిస్తూ ఎంతో మందిని ఉన్నత స్థాయికి ఎదిగేలా కృషి చేసిన అధ్యాపక బృందాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ గట్ల మీనయ్య, మాజీ సర్పంచ్ తర్రె ప్రభలత మనోహర్, ఉప సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకం పెట్టి 15-16 సంవత్సరాల 2005 వార్డులో పేదలందరూ కూడా హైదరాబాద్ ట్యాంక్ బండ్పై చిట్యాల ఐలమ్మ విగ్రహం ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు రజక సంఘం ప్రతినిధులు. కరీంనగర్లో రజక సంఘం జిల్లా అధ్యక్షులు దుబ్బాక రమేష్ మీడియాతో మాట్లాడారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనను స్వాగతిస్తున్నామని, అలాగే రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని కోరారు. చిట్యాలమ్మ తల్లి మీ విగ్రహం పెట్టాలని కోరుకుంటే అన్ని సంఘాల గురించి ఆలోచించి మీరు ఈ మంచి నిర్ణయం తీసుకున్నందుకు మేము స్వాగతిస్తున్నాం. రజక సంఘాల తరఫున పార్టీలకు ఖచ్చితంగా కూడా దీనికి ఇలా గొప్ప మాకు ఒక సంతోషకర విషయం. అలాగే మొన్నటికి మొన్న మీరు అంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా రజకులను ఎస్సీల కలపాలని చెప్పి వాళ్ళకున్న బాధలు ఏందనేది మీరు స్పష్టంగా చెప్పడం జరిగింది. మీకు కూడా దాని పక్షాన కూడా ఆ బాధలు కూడా మీకు తెలుసు కాబట్టి ఆ నిర్ణయం కూడా తీసుకోవాలని చెప్పి మేము కరీంనగర్ జిల్లా రజక సంఘం తరఫున అలాగే రాష్ట్ర తరఫున కోరుతున్నాం సార్. ఈ నెల 7న కరీంనగర్ ఇందిరా గార్డెన్లో బీసీ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందన సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఆయా సంఘాల ప్రతినిధులు. కరీంనగర్ ప్రెస్ భవన్లో వారు మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో పొన్నం ప్రభాకర్ కీలక పాత్ర పోషించారని, అసెంబ్లీ సమావేశాలలో బీసీ గణన బిల్లు ప్రవేశపెట్టి ఏకగ్రీవ తీర్మానం చేసినందుకు కృతజ్ఞతగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో పూలే బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు రాచకొండ సత్యనారాయణరావు, పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షులు మెతుకు సత్యం, బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు ఆది మల్లేశం తదితరులు పాల్గొన్నారు. కాగా బీసీ సంఘ ప్రతినిధి రాచకొండ సత్యనారాయణరావు జన్మదినం సందర్భంగా కేక్ ని కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు మాజీ ఎమ్మెల్సీ సంతోష్ కుమార్ ప్రతినిధులు. బీసీ సంక్షేమ శాఖ, రవాణా శాఖ మంత్రిగా కొనసాగుతున్నటువంటి మహా గొప్ప వ్యక్తి మన పొన్నం ప్రభాకర్ గారు రేపు రాబోయే 7వ తారీఖు నాడు ఇందిరా గార్డెన్లో ఉదయం 11 గంటలకు సన్మాన కార్యక్రమం ఉన్నది కాబట్టి కుల బాంధవులు, పార్టీలకు అతీతంగా కుల సంఘాలందరూ ఏకమై ఆ సభను, సన్మానాన్ని మహత్తగా పండుగ జరుపుకుందామని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. గౌరవనీయులు పొన్నం ప్రభాకర్ గారిని ఘనంగా సన్మానించుకోవాలని చెప్పేసి మరి వెనుకబడిన తరగతుల కుల బాంధవులందరూ కూడా వేలాదిగా తరలి రావాలని తేదీ 7వ తారీఖు రోజు ఉదయం 11 గంటలకి ఇందిరా గార్డెన్ లోపల సమావేశం మరి సన్మాన సభ ఏర్పాటు చేయడం జరిగింది. పూలే బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు రాచకొండ సత్యనారాయణ జన్మదినాన్ని పురస్కరించుకుని కరీంనగర్ అంధుల పాఠశాలలో అన్నదానం పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ రాచకొండ సత్యనారాయణ బీసీల హక్కుల సంక్షేమం కోసం అనేక పోరాటాలు చేశారని, రానున్న కాలంలో బీసీల సంక్షేమం కోసం కృషి చేస్తారన్న ఆశాభావం వ్యక్తం చేశారు. 60 సంవత్సరాలకి వెళ్ళి బీసీల పోరాటం చేసినటువంటి మా సత్తన్నది ఇలా 74వ జన్మదినాన్ని పురస్కరించుకొని పాఠశాలలో అన్నదానం, వాళ్ళకు పనుల పంపిణీ చేయడం జరిగింది. సత్తన్న మరెన్నో జన్మదినాలు జరుపుకోవాలని చెప్పేసి కూడా మా తెలంగాణ బీసీ సంఘం తరఫున అన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం. సత్తన్న గారు వివిధ అనాథాశ్రమంలో, ఆంధ్రాశ్రమంలో అన్నదాన కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఆ గొప్ప వ్యక్తి మాకు చూపించిన విద్య, మేము కూడా ఈ సందర్భాలలో మా పుట్టినరోజు కూడా ఇలాంటి ఆశ్రమాలు జరుపుకుంటామని గొప్ప విషయాన్ని నేర్పించిన వ్యక్తికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. అదేవిధంగా ఆయనకి హ్యాపీ బర్త్డే తెలియజేస్తాం. తమకు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొండా దేవయ్య. కరీంనగర్లో ఆయన మీడియాతో మాట్లాడారు. గత ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి పేద వర్గాలకు ప్రభుత్వ ఫలాలు అందేలా చూడాలని కోరారు. గత అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం ప్రకటించడం లేదని, ఈ పార్లమెంటు ఎన్నికల ముందైనా కార్పొరేషన్ ప్రకటించాలన్నారు. బీసీల్లో ఇతర సామాజిక వర్గాలకు అనేక సంక్షేమాలు అందాయని, అధిక జనాభా ఉన్న మున్నూరు కాపులను విస్మరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి గారిని మేము కోరేది, మాకు మున్నూరు కాపు ఫైనాన్స్ కార్పొరేషన్ మాకు ఇవ్వాలి. ప్రతి జిల్లా కేంద్రంలో ఒక 2 ఎకరాలు 3 కోట్ల రూపాయలు బాలబాలికల హాస్టల్ బిల్డింగ్ నిర్మాణం కోసం ఇవ్వాలి. కోకాపేటలో మాకు ఇచ్చిన భూమిలో ఆత్మగౌరవ భవనాలు అందరు కట్టుకున్నారు. 5 కోట్లతో పాటుగా మాకు 20 కోట్ల రూపాయలు ఇచ్చినట్టయితే మేము కూడా రాష్ట్రంలో మా పిల్లలకు హాస్టల్స్ బిల్డింగ్ కట్టించుకుంటాము. మరి కాంగ్రెస్ పార్టీలో మీరు 4 ఇచ్చినారు, ఇచ్చిన దానిలో 2 గెలిపించుకున్నాం. మరి మా కాపుకు ఒక మినిస్టర్ కూడా ఈరోజు లేడు. మరి వేరే పార్టీలలో కూడా
మీరు మేనిఫెస్టోలు ఇస్తుంటే వేరే పార్టీలో బీజేపీలో ఓడిపోయినారు, బీఆర్ఎస్. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.